హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. లాస్ట్ వీక్ ఒక మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు ఇన్వెస్టర్లను ఎలా చీట్ చేస్తున్నాయి అంటే ఆకర్షణీయమైన ప్రకటనలు చేయడం ద్వారా వారిని ఆకర్షించి లాభాలు అధికంగా వస్తాయి, మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, 3 రెట్లు అవుతుంది, 4 రెట్లు అవుతుందని టెంప్ట్ చేసి ఎలా కొనిపిస్తున్నారో, ఆ తర్వాత ఎలా మోసం చేస్తున్నారు, అందులో కొంతమంది ఏకంగా విదేశాలకు పారిపోతున్నారు అనే రకంగా ఆర్టికల్ ఉంది. దాంతోపాటు వాళ్ళు దాంట్లో 2 అంశాలను మెన్షన్ చేశారు. ఒకటి బైబ్యాక్ ఆఫర్, 2 ప్రీ లాంచ్ ఆఫర్. దీంతో పాటు ఇంకొక మూడో వార్నింగ్. ఈ మూడో వార్నింగ్ అనేది నేను చివరిలో చెప్తా. ఫస్ట్ ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడో వార్నింగ్ కూడా చాలా సీరియస్ వార్నింగే. సో వీడియో మొత్తం చూడండి. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక జబర్దస్త్ ఆఫర్ ఉంది. శ్రీశైలం హైవేలో ఒక 2 ప్రాజెక్టులో ఇన్వెస్టర్కు కొంత మనీ రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఇది ఆషామాషిగా కాదు. ఆ ప్లాట్లు హీఈస్ ఓనర్, మళ్ళీ వేరే వాళ్ళది ఇవ్వడం కాదు, వాళ్ళు ఓనర్, ల్యాండ్ ఓనర్. అతనికి ఎవ్రీ రైట్ ఉంది మన పేరిట రిజిస్టర్ చేయడానికి. అతను మార్కెట్లో పెడుతున్న బ్రోషర్ ప్రైస్ కంటే ఏకంగా 35% తక్కువకి మనకు ప్లాట్లు రిజిస్టర్ చేస్తున్నాడు. ఒకటేమో ఫామ్ ప్లాట్లు, ఒకటేమో డిటిసిపి ప్లాట్లు. హీఈస్ రెడీ, హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. ఒక ఇన్వెస్టర్ అంటే అతను డెవలపర్ కమ్ సేల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. సో అతనికి మనీ రిక్వైర్మెంట్ ఉంది. సో హీ అప్రోచ్డ్ మీ. ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్ ఉంటే, అంటే 1000 గజాలు, 2000 గజాలు, 3000 గజాలు, ఈ 35% లెస్సర్ అమౌంట్తో, బ్రోషర్ ప్రైస్ పోలిస్తే 35% లెస్సర్ అమౌంట్తో ఎవరైనా ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవడం, మళ్ళీ ఏదో మీరు అడ్వాన్స్ ఇచ్చి అట్లా కాదు, రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మార్కెట్లో ప్యారలల్గా అమ్ముతున్న బ్రోషర్ ప్రైస్తో మనం చేసుకోవచ్చు. అదొక ఆఫర్. లేదు, వాళ్ళు ఒక 6 నెలల తర్వాత 500 1000 పెంచుతారు. అప్పుడు మనం రంగంలోకి దిగితే మనకు మార్జిన్ పెరుగుతుంది. మనం మార్కెటింగ్ ఖర్చులంతా తీసేసుకున్నా కూడా, పబ్లిసిటీ ఖర్చులంతా తీసేసుకున్నా కూడా మంచి మార్జిన్ మిగిలే అవకాశం ఉంది. ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్ కనుక ఉంటే 500 గజాలు లేదా 1000 గజాలు లేదా 2000 గజాలు, 3000 గజాల వరకు మాత్రమే ఇది. ఆ 3000 గజాలు ఇస్తే ఆయన పోతాడు మళ్ళీ. అంతా 35% డిస్కౌంట్ కమ్ముకుంటే ఆయనకి ఏం మిగలదు. హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ నౌ. సో దట్ ఈస్ వై ఈ ఆఫర్ ఆయన నా ద్వారా నా వీడియోలో చెప్పమని రిక్వెస్ట్ చేస్తే నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. రైట్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. బైబ్యాక్ ఆఫర్లు కొంతమంది ఎలా ఉంటుందంటే, ల్యాండ్ మేము పెద్ద ఎత్తున 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు తీసుకున్నాం, దీన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు మేము ఇన్వెస్టర్స్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎకరానికి ఇంత ఇన్వెస్ట్ చేయండి. ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నాకు తెలిసింది ఒకటి చెప్తాను, 80 లక్షలు ఎకరానికి ఇన్వెస్ట్ చేయండి. 2.5 years తర్వాత మీకు డబల్ ఇస్తాం, 80 లక్షలకు 1,60,00,000 ఇస్తాం. అదొక ఆఫరు. లేదా డెవలప్ చేసిన తర్వాత మిగిలే భూమి ఏదైతే ఉంటుందో, ఎకరం డెవలప్ చేస్తే 2,600 వరకు అప్రాక్సిమేట్గా, కాస్త ప్లస్ ఆర్ మైనస్, ల్యాండ్ మంచి సైజు ఉందనుకోండి, కరెక్ట్ ఉందనుకోండి, అప్పుడు 2,600 దాకా మిగులుతాయి. కొంత క్రాసులు బ్రిసులు ఉన్నాయనుకోండి, 2,500 గజాలు మిగులుతాయి. దాన్ని డెవలప్ చేసి మీకు 1,500 గజాలు ఇస్తాం, మేము 1000 గజాలు ఉంచుకుంటాం. ఇదొక ఆఫరు. కొంతమంది ఏమంటారు, పూర్తిగా మీకు ఇచ్చేస్తాం. ఇట్లా 2-3 రకాలుగా పెడతారు. దాంట్లో కూడా 1,500లో కూడా 750 తీసుకోండి, 750 మా దగ్గర ఉంచండి, మేము సేల్ చేస్తాం. ఇట్లా రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. బట్ ఇక్కడ కిటుకు ఏంటంటే, అసలు ఆ ల్యాండ్, ఆ 50 ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు వాడి పేరిట ఉందా? మనకు ఎవడైతే బైబ్యాక్ కింద మనీ తీసుకుని రెట్టింపు కోసం బైబ్యాక్ ఆఫర్ ఇచ్చి దాని మీద అగ్రిమెంట్ రాసుకుందాం, దాన్ని రిజిస్టర్ కూడా చేస్తానంటాడు కొంతమంది. రిజిస్టర్ కాదు, యాక్చువల్గా రిజిస్టర్ చేయరు, బట్ దాన్ని రిజిస్టర్ చేస్తామని చెప్తారు. ఏదో నోటతో సంతకాలు పెట్టి చేస్తారు. అసలు వాడు ల్యాండ్ ఓనరే కాకుండా అది మనకు అమ్మితే ఎట్లా? మనం వాడు ఎట్లా రెస్పాన్సిబుల్, మనం ఎట్లా నమ్మాలి? సింపుల్ లాజిక్ ఇది. బైబ్యాక్ ఆఫర్లలో ఇట్లాంటి చాలా చాలా గందరగోళం ఉంటాయి. అసలు వాడు ఓనరే కానప్పుడు, ఒకవేళ ఓనర్ అయితే దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ వాడి దగ్గర ఉండాలి. అంటే ల్యాండ్ ఎంత ఉందో అంత, ఏదో 10 ఎకరాలకు 5 ఎకరాలకు వాడు ఓనర్ అయ్యి ఉంటే కుదరదు. మళ్ళీ ఆ మొత్తం ప్రమోట్ చేస్తున్న 50 ఎకరాల, 100 ఎకరాల, 150 ఎకరాల, 500 ఎకరాల, అది ల్యాండ్ పూర్తిగా ఆ ఫర్మ్ పేరిట ఉందా? ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ పేరిట ఉందా? ఇండివిజువల్గా అయితే అంత ల్యాండ్ బ్యాంక్ ఉండదు అనుకోండి, ఫర్మ్ పేరిటనే ఉంటుంది. ఫర్మ్ పేరిట ఉన్నప్పుడు మనకు రిజిస్టర్ చేస్తున్నవాడు దాంట్లో ఆథరైజ్డ్ పర్సనా, ఆథరైజ్డ్ సిగ్నేటరీయా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. చాలా మట్టుకు ఇట్లా ఉండవు. కాబట్టే ఎవరిదో ల్యాండ్ వీడు డెవలప్ చేసుకుంటానని చెప్పి వాడికి 10% ఇచ్చి, నేను డెవలప్ చేసుకున్న దాని ప్రకారం నేను సేల్ చేసుకుంటూ మీకు నేను డబ్బులు ఇస్తానంటాడు. డబ్బులు ఇచ్చి వాడికి ప్లాట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వీడు రిజిస్ట్రేషన్ చేసుకుని వీడు
కస్టమర్కు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇలాంటి వాడికి మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇచ్చి బైబ్యాక్ పేరు మీద ఎక్కువ వస్తాయని చెప్పి ఆశపడితే నిండా మునిగినట్టే కదా. ఇట్లానే ఇంకా లోతుకు పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకు ఒక మిత్రుడు రియల్లీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ శేఖర్ గారు. సో అట్లా బైబ్యాక్ ఆఫర్లు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. తెలిసిన వాళ్ళే నేను ఇట్లా తీసుకుంటున్నాను, 50 ఎకరాలు వేస్తున్నాను, నీ వంతు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు, ఇన్ని ఎకరాలు నీకు రాసి ఇచ్చేస్తా, దాంట్లో డెవలప్మెంట్ నీదే, దాంట్లో ఎన్ని ప్లాట్లు వస్తాయి అన్ని ప్లాట్లు నీవే అని చెప్తారు. అది కాకపోతే వాడి పరిస్థితి ఏంది? సరే నమ్మకం ఉంది, వాళ్ళు లాంగ్ రిలేషన్లో ఉన్నారు, చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్, మంచి రిలేషన్ ఉంది, ఓకే అనుకోవచ్చు. బట్ ఏం తెలియకుండా మాత్రం ఇట్లా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. బైబ్యాక్ ఆఫర్లు మాత్రం సూపర్ బంపర్ చీటింగ్. ఇక ప్రీ లాంచ్లో మాత్రం దీంట్లో కూడా మళ్ళీ సూపర్. మళ్ళీ ప్రీ లాంచ్లో నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను. దాంట్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు, తర్వాత మామూలు అపార్ట్మెంట్లు కావచ్చు, వాడు డెవలప్మెంట్ కోసం ఫండ్ కావాలని చెప్పి ఇవాళ అంటే మీకు 3 ఏళ్ల తర్వాత మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను, ఇవాళ ప్రైస్ అయితే 5,000 చదరపు అడుగు అంటారు ఎస్ఎఫ్టీ 5,000కే. బట్ మా లాంచింగ్ ప్రైస్ 8,000 9,000 ఉంటుందని చెప్తాడు. మనం ఏమనుకుంటాం, అబ్బా లాంచ్ అయ్యేది 2 years తర్వాత, అప్పటికి మన ప్రైస్ డబుల్ అయిపోతుంది. ఇవాళ మనం కొంటున్నది 5,000కు ఎస్ఎఫ్టీ కొంటున్నాము, ఆ తర్వాత వాడు 9,000 పెట్టి ఎమ్యూనిటీస్ అని యావని ఇవని తొక్కతోలని 10,000 దాకా దేకుతాడు. సో మనకు 3 ఏళ్లలోనే డబుల్ అయిపోతుంది వాల్యూ అనుకుంటారు చాలామంది టెంప్ట్ అయిపోయి. బట్ వాడు కట్టకపోతే, ఇంకొకటి అసలు ఆ ల్యాండ్ వాడు కొనకపోతే, వాడు కూడా ఎవరి దగ్గరనో జస్ట్ అగ్రిమెంటే చేసుకొని ఉంటే, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, వాడు కట్టకపోతే నష్టమే లేదు. ఇప్పుడు ఎవరిదన్నా ఒక 1000 గజాలు ఉంది, ఉదాహరణకు చెప్తున్నా, చిన్న ఉదాహరణ, 1000 గజాలు ఉంటుంది. 1000 గజాలు నేను డెవలప్మెంట్కి ఇద్దామని చెప్పి ల్యాండ్ ఓనర్ అనుకుంటాడు. అది 50-50 40-60 70-30 70-30 ఎక్కడ లేదనుకోండి, 50-50 ఉన్నాయి, 40-60 ఉన్నాయి. సో ల్యాండ్ ఓనర్కు ఒక 60% ఇచ్చి 40% వీడు డెవలపర్ ఉంచుకుంటాడు. కొన్నిసార్లు 50% వీడు 50% వాడు అనుకుంటాడు. 10 ప్లాట్లు వచ్చాయనుకోండి, 5 వాడికి 5 వీడు అనుకుంటారు. కానీ ఇక్కడ బిల్డర్కు రెస్పాన్సిబిలిటీ ఏముంది? ల్యాండ్ వాడు తీసుకున్నాడు, ఓనర్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు, మా అయితే ఇస్తే కొద్దిగా అడ్వాన్స్ ఇస్తుండొచ్చు, ఒక 5% 10% ఇస్తుండొచ్చు. అది కూడా మళ్ళీ వాడు అడ్జస్టబుల్ అని పెట్టుకుంటాడు, ఆ ప్లాట్లలో అడ్జస్టబుల్ కూడా పెట్టుకుంటాడు. అయింది. వీడేం చేస్తాడు, వీడి దగ్గర కన్స్ట్రక్షన్ కోసం డబ్బుల కోసం అడుగుతాడు. నా దగ్గర దీంట్లో నేను మీకు ప్రీ లాంచ్ ఆఫర్ కింద ఇట్లా 5,000కి ఎస్ఎఫ్టీ ఇస్తున్నా, ఇది నేను లాంచ్ టైంలో 10,000 పెడతా, లేకపోతే 9,000 పెడతా, 8,000 పెడతా. ఇవాళ మీరు 5,000కి తీసుకోండి, మీకు ఎమ్యూనిటీస్ లేవు, కార్ పార్కింగ్ అన్ని ఛార్జెస్ ఏమీ లేవు అంటాడు. అప్పుడు పెట్టేప్పుడు 9,000 పెడుతున్నా, కార్ పార్కింగ్ ఉంటుంది, ఎమ్యూనిటీస్ ఉంటాయని చెప్పంటాడు. సో ఇవన్నీ చూసేసరికి మనకు 50%గా వస్తుంది కదా, టెంప్ట్ అవుతాం. వీడి డబ్బులు తీసుకుంటాడు. అక్కడ ల్యాండ్ ఓనర్ నిరికిచ్చాడు, ఇక్కడ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనం నిరికిచ్చాడు, వాడు కట్టాడు. అప్పుడు ఏంటి వాడి రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? నథింగ్ కదా. సో ప్రీ లాంచ్ ఆఫర్లు ఇది తతంగాలు. ప్రీ లాంచ్ ఆఫర్ ఇట్లా, బైబ్యాక్ ఆఫర్లు అట్లా. ఇట్లా డబ్బులు చేతిలో ఎక్కువ డబ్బులు పడ్డాయి అనుకో, వాడు ఇక్కడ నుంచి బిచానా ఎత్తేస్తే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కంపెనీలో సాహితీ అని అవి చాలా చూస్తున్నాం, సాహితీ సువర్ణజ్యోతి అని దాంట్లో పేపర్లో మెన్షన్ చేసింది చెప్తున్నాను నేను. సో అట్లాంటివి మనం చాలా చూస్తున్నాం. ఈ రకంగా బైబ్యాక్ అండ్ ప్రీ లాంచ్ 2 దెబ్బలు కొడుతున్నాయి. అయితే ప్రీ లాంచ్లో గుడ్డిలో మెల్ల అది నేను 100% అని చెప్పను. ఓపెన్ ప్లాట్లకు సంబంధించి ప్రీ లాంచ్ కొద్దిగా బెటర్. ఎలా అంటే, వాడు పేపర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది, ల్యాండ్ వాడు పూర్తిగా కొన్నాడా, లేకపోతే ల్యాండ్ ఓనర్తో జస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాడా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఓపెన్ ప్లాట్ వెంచర్లలో వాడు 10 ఎకరాలు అయితే 10 ఎకరాలకు కంప్లీట్గా ఆ ఫర్ము, లేకపోతే తను ఇండివిజువల్గా పూర్తి ఓనరా కాదా అన్నప్పుడే ఇది ఆలోచించాలి. ఇది కాదు అన్నప్పుడు మళ్ళీ టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే వాడు ఓనర్ దగ్గర వాడు కొని ఉండడు, వాడికి ఎంతో కొంత సేమ్ ఇట్లాగే 10% అడ్వాన్స్ ఇచ్చి డెవలప్ చేసిన దాని ప్రకారం, సేల్ అయిన దాని ప్రకారం మీకు ఇస్తాను, మీరు నాకు రిజిస్ట్రేషన్ చేయండి, నేను కొన్నోడికి రిజిస్ట్రేషన్ చేస్తా అని ఒక పెట్టుకుంటాడు. అలాంటిది మళ్ళీ ఉపయోగం లేదు. ప్రీ లాంచ్ మళ్ళీ మనకు దెబ్బ పడుతుంది. ల్యాండ్ కంప్లీట్గా ఆ సంస్థను, లేకపోతే ఆ ఇండివిజువల్ ఎవరైతే మనకు ఆఫర్ చేస్తున్నారో ప్రీ లాంచ్ ఆఫర్, వాడు పూర్తి ఓనర్ అంటే మాత్రం అది కొంత నమ్మొచ్చు. అప్పుడు ఏంటంటే వాడి చేతిలో ఉంటుంది, వాడు పేపర్ మీద ప్లాటింగ్ చేస్తాడు, ఆ పేపర్ మీద ప్లాటింగ్ చేసింది ఫిజికల్గా వేయడానికి ఆ డెవలప్మెంట్కి వాడికి డబ్బులు కావాలి కాబట్టి పేపర్ మీద వేస్తాడు. పేపర్ మీద వేసినప్పుడు ఏంటి, మనకు పలానా ప్లాట్ అని చెప్పి మనం అనుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇది నేను 100% ఎండార్స్ చేయట్లేదు, 50%. దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఆ ఫర్మ్ పేరింట, లేకపోతే మనకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నాడో, ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వస్తున్నాడో వాడు ఆథరైజ్డ్ సిగ్నేటరా దాంట్లో కాదా, తర్వాత ఆ ఫర్మ్ కానీ లేదా ఆ ఇండివిజువల్గా కానీ ఆ ల్యాండ్ పూర్తి ఓనర్ వాడా కాదా, ఇది చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోకుండా ఈ ఓపెన్ ప్లాట్లో ప్రీ లాంచ్కి వెళ్ళినా కూడా మళ్ళీ దెబ్బడుతుంది మనకు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఇంపార్టెంట్ చాలా కీలకమైన ఇష్యూస్. ఎవరైనా
ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 2 అంశాలను లోతుగా పరిశీలించండి. అఫ్కోర్స్ నేను పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పట్లేదు ఇది. నా టార్గెట్ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే. ఎందుకంటే పైసా కూడబెట్టి ఈ జీవితకాలంలో ఒక 1-2 ప్లాట్లు కొందామన్న లక్ష్యంతో ఉంటారు. ఒకసారి ఒక ప్లాట్ కొన్నాడంటే మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు డబ్బు కూడబెట్టుకోవాలన్న ఒక లక్ష్యంతో ఉంటారు. అలాంటి వాడు మోసపోద్దనే ఉద్దేశంతో చెప్తున్నా. పెద్ద పెద్ద వాళ్ళకు లీగల్ అడ్వైజర్లు ఉంటారు, వీళ్ళకి చాలామంది ఉంటారు. దెబ్బ కొట్టబడిగా వాళ్ళ లెక్కనే వేరు. వాళ్ళకి నా వీడియో టార్గెట్ కానే కాదు. నా టార్గెట్ అలా మధ్యతరగతిని సంబంధించిన వాళ్ళను, ఎవరైతే మధ్యతరగతి అంటే కూడా అందరు మధ్యతరగతి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు లేదు. ఇవాళ ఫస్ట్ నాడు జీతం వస్తే 10వ తారీఖు నుంచి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి ఉంటుంది మధ్యతరగతికి. కొద్దిగా అప్పర్ అంటే ఇంట్లో 2-3 జాబ్ చేయడము, లేకపోతే ఇంట్లో 4-5 సంపాదన ఉండడము. ఒక్కడి సంపాదనతో ఈరోజు ఇల్లే గడవదు. సో ఇంట్లో 4-5 సంపాదిస్తూ ఉంటే అప్పుడు మిగులున్న డబ్బులను కొంతమంది చేసుకుంటారు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంట్రెస్టింగ్. నేను ఈ మధ్య టచ్లో ఉన్న ఒక కంపెనీలో ఒక అమ్మాయి సడన్గా ఒక మంచి ప్లాట్ సేల్ చేసింది. సడన్గా చాలా డల్గా ఎవరితో ఇంటరాక్ట్ అవుతూ ఉండదు, సడన్గా చేసింది ఆమె. తర్వాత నాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది తెలిస్తే ఎవరు ఒక కస్టమర్ అని కనుక్కున్నాను. అతను ఒక అపార్ట్మెంట్లో ఒక 24 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్. వాచ్మెన్ ఆల్మోస్ట్ 22 lakhs పెట్టి తీసుకున్నాడు ఫ్లాట్. 22 lakhs చిల్లర. నేను షాక్ అయినా. ఏంటి అని ఆరా తీస్తే కొద్దిగా ఇంటరాక్ట్ అయితే ఏంటి ఎట్లా అంటే ఆ వాచ్మెన్ ఉండేది అపార్ట్మెంట్లో ఫ్రీ. అతను ఐరన్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన వైఫ్ ఆ అపార్ట్మెంట్లోనే ఒక 10 ఇళ్లల్లో ఆమె వర్క్ చేస్తుంది. తర్వాత 2 కొడుకులు జాబ్ చేస్తున్నారు, కూతురు జాబ్ చేస్తుంది. సో 5 సంపాదన కలిసేసరికి వాళ్ళకి ఏంటి, రెంట్ లేదు, ఫుడ్ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది. నేనేం తక్కువ చేయట్లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, నేను మళ్ళీ తక్కువ చేయట్లేదు. బట్ సంవాట్ వాళ్ళు కొన్ని రోజులు వండుకోకుండా కూడా నడుస్తుంది, సంవాట్ అట్లా ఉంటుంది. సో కాబట్టి ప్రతి పైసాను వాళ్ళు పొదుపు చేసుకుంటాడు. ప్రతి పైసా పొదుపు చేసుకొని లక్ష్యం ఒక ప్లాట్ కొనుక్కోవాలి. దాంతో అతని అనుకోకుండా ఆమె అతన్ని టచ్ చేయడం, అతను ఓకే నాతో అవుతుంది అని చెప్పి అతను ముందుకు రావడం, 15 daysలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 22 lakhs పే చేసి. రియల్లీ ఈవెన్ నాలంటి వాళ్ళు కూడా ఫీల్ కావాలి. 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మనం కూడా హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనుక్కోలేకపోయినాం. అఫ్కోర్స్ ఇల్లు కొనుక్కున్నాను అనుకున్నది వేరే విషయం. అంటే జనరల్గా ఇట్లాంటి ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన రాకపోవడం, సో నాకైతే రియల్లీ వండర్ అనిపించింది. సో అట్లా హార్డ్ ఎండ్ మనని కడుపు కాల్చుకొని మరీ పొదుపు చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. టెంప్ట్ అవ్వద్దు. సడన్గా పెరిగిపోతుంది అంటే టెంప్ట్ అవ్వద్దు. మీకు సడన్గా పెరిగిపోయే ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఇప్పుడు నేను మేడిపల్లి మన తర్వాత మీర్ఖాన్పేట ఏరియా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ కంపెనీస్ వస్తున్నాయి. గవర్నమెంట్ కొన్ని ప్రాక్టికల్గా చేస్తుంది. స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్, పవర్ గ్రిడ్ రెడీగా ఉన్నాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫౌండేషన్ ఇస్తున్నారు. తర్వాత మన ఏఐసిటికి ఫౌండేషన్ ఇస్తున్నారు. ఇంకొక వైపు మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్లో 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 12,490 ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2-3 ఏళ్లలో మార్పు వస్తుంది, మన వాల్యూ పెరుగుతుందని. అంతేగాని అక్కడ ఏముండదు. ఒక హైవే ఉంది కొంటాను, హైవే పక్కన కావాలి కొంటాను. హైవేతో ఏం పెట్టుకుంటాను నాకు అర్థం కాదు. నాగార్జున సాగర్ హైవే మీద పెట్టుబడి పెట్టే వాళ్ళ సంగతి ఎంతో మనం చాలా మందిని చూస్తున్నాం. హైవే ఒక్కటి కడుపు నింపుకోవడానికి పనికిరాదు. ఇక ముంబై హైవే అయితే రియలీ అంటే నేను ఐఎమ్ నాట్ అపోజ్, బట్ ఎందుకో తెలియదు 25-30 వేలు చెప్తుంటారు. ఆ పెద్దాపూరు, సదాశివపేట దాటిన తర్వాత కూడా. ఆ నిమ్స్ అనేది 11 ఏళ్ళు అయింది, ఇప్పటికి రాలే. ఎందుకు ఉంటారో అర్థం కాదు. కాంక్రీట్గా చెప్తుంటే కూడా కొంతమందికి నమ్మకం కలదు, కొంతమంది ఇట్లాంటి టెంప్ట్ అవుతూ ఉంటారు. సరే, లీవ్ ఇట్. 2 ఇష్యూస్ చెప్పాను కదా, ఇప్పుడు నేను థర్డ్ ఇష్యూ చెప్తున్నాను. థర్డ్ ఇష్యూ ప్రధానంగా చెప్పేది అప్పర్ మిడిల్ క్లాసు హార్డ్ ఎండ్ మనీని కష్టపడి పైసా కూడగట్టి కొనుక్కునే వాళ్ళు దయచేసి పెద్ద వెంచర్లలో కొనొద్దు. 30-40 ఎకరాల కంటే ఎక్కువ వెంచర్లో కొనొద్దు దయచేసి. మీరు దాన్ని రిటర్న్ అమ్ముకునేప్పుడు చాలా అవస్థలు పడతారు. ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తున్నారు. దాంట్లో మిగిలిన ప్లాట్లు పాత ధరకు అమ్ముతున్న డెవలపర్ వీడిని మనం ఏం చేయలేమా అని అడుగుతున్నారు. మళ్ళీ ఓనర్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, కస్టమర్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, వందల సంఖ్యలో ప్లాట్ ఓనర్లు ఉంటారు కాబట్టి, వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి, కనీసం వాడు మెయింటెనెన్స్ కూడా బదిలీ చేయడు. అసోసియేషన్కి ప్లాట్ ఓనర్లకు బదిలీ చేయడు, మెయింటెనెన్స్ ఉండదు. పొదలు మనిషి పోతే కనపడనంత పొదలు పెరిగిన ప్లాట్లు ఉన్నాయి. ఈ పెద్ద వెంచర్లో ఇది దరిద్రమైన సమస్య. వాడు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మేనేజ్ చేస్తాడు. వాడికి ఒక 80% సేల్ అయిందా, అవుట్, మెయింటెనెన్స్ అవుట్. ఎవరిని అడుగుతారు అప్పుడు? మీరు రీచ్ కాలేరు. ఈవెన్ ఆ డైరెక్టర్లను మీరు రీచ్ కాలేరు. అదే చిన్న వెంచర్ అనుకోండి, 10 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాల లోపు ఉందనుకోండి,
ప్లాట్ ఓనర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక 10 మంది కలిసి డెవలపర్ దగ్గరకో డైరెక్టర్ దగ్గరకో వెళితే వాళ్ళు వింటారు మన మాట, కనీసం రీచ్ అవుతాం. అరే మెయింటెనెన్స్ చూడండి బాస్ అంటే ప్రయత్నం చేస్తారు. లేదు హీనపక్షం 5 ఏళ్ల తర్వాత తక్కువ మంది కస్టమర్లు ఉంటారు, తక్కువ మంది ప్లాట్ ఓనర్లు ఉంటారు కాబట్టి ఆ మెయింటెనెన్స్ ఆ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి ఇచ్చేస్తారు. అప్పుడు మన తిప్పలేదో మనం పడతాం, లైక్ అపార్ట్మెంట్లో జరుగుతున్నట్టుగా. సో అందుకే ఇది నేను థర్డ్ వార్నింగ్ చాలా సిన్సియర్గా చెప్తున్నా. చిన్న వెంచర్లే బెస్ట్. ఎమ్యూనిటీస్ ఉన్నాయని ఒకడు, డబ్బులు ఉన్నాయని ఒకడు, నాకు ప్రీమియం విల్లా కావాలని ఒకడు, టైం వస్తుంది దెబ్బతింటారు. మీరు ఉండడానికి కొనుక్కోండి మళ్ళీ అలాంటివి. మీ దగ్గర ఉన్నాయి డబ్బులు. ఇప్పుడు నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆనుకొనే వెర్టెక్స్ గిగా ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు, ప్రదీప్ రెడ్డి అని. దాంట్లో మంచి ఆఫర్లు ఉన్నాయి. 43,000 పర్ స్క్వేర్ యార్డ్, 53,000 పర్ స్క్వేర్ యార్డ్, 63,000 పర్ స్క్వేర్ యార్డ్ కమర్షియల్ బిట్స్. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగని కన్స్ట్రక్షన్ రిస్ట్రిక్షన్స్ లేవు, అవి చెప్తారు క్లియర్ కట్గా వాళ్ళు. సో అట్లాంటివి ఉన్నాయనుకోండి, కొనుక్కోండి మీరు ఉండడానికి. ఆ తర్వాత BTR మ్యాక్ ఉంది శ్రీశైలం రూట్లో, గ్రీన్ రిచ్ ఉంది, బాగున్నాయి ఇవి, కొనుక్కోవచ్చు. మీరు ఉండడానికి ఓపే. కానీ రీసేల్ చేసుకుంటామని అనుకుంటే మాత్రం చాలా చాలా ఇబ్బందులు పడతారు. ఇంకా ముందుకెళ్తే JB సరెన్లు కానీ అవి చాలా చాలా ఉన్నాయనుకోండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో ఆల్రెడీ 16 నిమిషాల దగ్గరకు వచ్చేసింది. సో ఈ 3 అంశాలు, బైబ్యాక్ వద్దు, ప్రీలాన్స్ వద్దు, సేమ్ టైం పెద్ద ప్రాజెక్టులు అస్సలే వద్దు. జాగ్రత్తగా ఉండాలి. మనం రీసేల్కి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మాత్రం ఈ 3 పాటించండి, నష్టపోకుండా ఉండండి. నేను ఈ వీడియోలో ఈ వార్నింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను సంప్రదించండి. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.